హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. దేవుడికి ఇద్దరు భార్యలు ఎందుకు ఉంటారో తెలుసా? ఇది కేవలం పురాణ గాథ అని మీరు అనుకుంటే పొరపాటే. ఇది కేవలం కథ కాదు, మీ జీవితాన్నే మార్చే ఒక రహస్య సూత్రం. దీని వెనుక క్వాంటం ఫిజిక్స్ కు సైతం అందని ఒక పరమ రహస్యం దాగి ఉంది. ఈ కోణం మీరు ఏ ప్రవచనాల్లోనూ విని ఉండరు. సృష్టిలో ఏ పని జరగాలన్నా 3 శక్తులు కావాలి. 1 ఇచ్ఛాశక్తి అంటే కోరిక, 2 జ్ఞానశక్తి అంటే తెలివి, 3 క్రియాశక్తి అంటే ఆచరణ. ఇక్కడ దేవుడు జ్ఞానానికి ప్రతీక అయితే, ఆయన పక్కన ఉండే ఇద్దరు భార్యలు ఇచ్ఛా మరియు క్రియాశక్తులకు సంకేతం. వేదాంతం ప్రకారం దేవుడు నిర్గుణుడు అంటే రూపం లేనివాడు అని. కానీ సృష్టి జరగాలంటే ఆయన సుగుణుడు కావాలి. ఇక్కడ మొదటి భార్య మాయా లేదా ప్రకృతి. ఇది మన కంటికి కనిపించే ఈ జగత్తు. మరో రెండో భార్య ఆమె యోగమాయ లేదా చిశక్తి అంటే దేవుడు మనల్ని ఈ లోకంలో బంధించడానికి ఒక శక్తిని, మళ్ళీ తన వద్దకు చేరుకోవడానికి మరో శక్తిని వాడుతాడు. అందుకే ఆయనకు ఇద్దరు భార్యలు. గమనించండి, వినాయకుడికి భార్యలు సిద్ధి బుద్ధి ఎందుకు? సిద్ధి అంటే లౌకిక విజయం, బుద్ధి అంటే ఆత్మజ్ఞానం. అంటే బుద్ధి ఉంటేనే సిద్ధి లభిస్తుంది అని. మనిషి బ్రతకడానికి ఈ రెండూ కావాలి. సుబ్రహ్మణ్య స్వామి భార్యల్లో వల్లి భక్తికి అంటే ఇచ్ఛాశక్తికి, దేవసేన కర్మకి అంటే క్రియాశక్తులకు ప్రతీకలు. భక్తి కర్మలు కలిస్తేనే దైవత్వం సిద్ధిస్తుంది. అలాగే వల్లి అంటే భూమిపై ఉన్న జీవుల ప్రతినిధి, దేవసేన అంటే ఆకాశంలోని శక్తుల ప్రతినిధి. అంటే దేవుడు భూమి ఆకాశాలను సమన్వయం చేసే అధిపతి అని అర్థం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ దేవుడు మీలో ఉన్న ఆత్మ. మీ వెన్నుముకలో ఉండే ఇడ పింగళ అనే 2 నాడులే ఆ ఇద్దరు భార్యలు. ఈ 2 శక్తులు కలిసినప్పుడే మధ్యలో ఉన్న సుషుమ్న నాడి ద్వారా జ్ఞానం ఉదయిస్తుంది. అంటే దేవుడు ఇద్దరు భార్యలు మీలోని 2 విభిన్న ప్రాణశక్తులకు సంకేతం. నిజానికి ఆ భార్యలు బయట ఎక్కడో లేరు. మీలో ఉన్న సంకల్పం, మీరు చేసే పనులే వారు. ఈ 2 శక్తులు బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడే మీలోని పరమాత్మ మేలుకొంటాడు. కాబట్టి దేవుడికి ఇద్దరు భార్యలు ఉండటం అంటే ఆయన సంసారంలో ఉన్నాడని కాదు, ఆయన సర్వశక్తిమంతుడు అని అర్థం. ఈ లోతైన సత్యాన్ని మీ మిత్రులతో పంచుకోండి. మరిన్ని నిగూఢ రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల వీడియోల కోసం లైక్ చేసి బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి.